ఒక పథకం ప్రకారం 2 హవర్స్ 10 మినిట్స్ రన్ టైంతో సన్ నెక్స్ట్లో స్టీమ్ అయింది. ఇక చూసాక నాకైతే నచ్చలేదు. గాయస్ ఇంటర్వెల్కి ముందు ఒక 20 మినిట్స్ బాగుంది. ఇంకా సాయిరామశంకర్ గారి యాక్టింగ్, అలాగే ఒక లాయర్నే అతని కేస్ని వాదించుకోవడం, అతనే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేయడం, ఈ లైన్ కొత్తగా అనిపించింది. కానీ మిగతా సినిమాలో ఇన్వెస్టిగేషన్ కానీ, క్లైమాక్స్లో ఇచ్చిన కంక్లూజన్ కానీ, ముందుది వెనక్కి వెనక్కి ముందుకి చూపిస్తూ స్టార్ట్ చేసిన ఫస్ట్ హాఫ్ కానీ, ఇక ఓవరాల్గా సినిమా నచ్చలేదని. ఇంకా బేసిక్ స్టోరీ లైన్, వైజాగ్లో వరసగా అమ్మాయిల హత్యకు గురవుతారు. అప్పుడు లాయర్ అయిన హీరో సాయిరా రామశంకం గారు ఆయన్ని ఒక మర్డర్ కేసులో అనుమానించడంతో అక్కడి నుండి హీరోనే ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అసలు ఏం జరుగుతుంది, ఎలా చనిపోతున్నారు, భార్య ఎలా మిస్ అయ్యింది, చివరికి ఏమైంది అన్న స్టోరీ. ఫస్ట్లో అత్యాచారం కేసులో నిందితులు ఏదో అడుగుతున్నట్టు డైలాగ్స్ని మ్యూట్ చేసి అందరినీ అడిగినట్టు చూపించి గేచేసినట్టు చూపిస్తారు. ఇంకా మజా ఏముందండి, అసలు ఎలా వీళ్లే తప్పు చేశారని ప్రూవ్ చేయడం చూపిస్తేనే కదా సీన్ బాగుంటుంది. అండ్ లాయర్ యొక్క, హీరో యొక్క జడ్జింగ్ అండ్ ప్రూవింగ్ పవర్ ఏంటో తెలిసేది. వెనకది ముందుది వెనక్కి చూపిస్తూ కన్ఫ్యూజ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో అది నార్మల్గా చూపించేసినా చాలు చాప్టర్స్గా డివైడ్ చేశారు, కానీ అంత అక్కర్లేదు అనిపించింది. సముద్రగని గారు వచ్చి మరొక హీరోయిన్ అయిన పోలీస్ సన్ గ్లాసెస్ పెట్టుకుందని డ్యూటీ చేయడానికి వచ్చేవా లేదా పాషన్ షోకి వచ్చావా అంటారు. మరి ఆయన కూడా ఆ టైంలో వచ్చేది స్పెక్స్ పెట్టుకునే. ప్రతి విషయాన్ని వీళ్ళు ఇది పాయింటని రివీల్ చేస్తే తప్ప ఎక్కడ థ్రిల్లింగ్గా అనిపించలేదు. అంటే వాళ్లే ఏదో చెప్పి ఇంకా అదే పాయింట్ అన్నట్టుగా ఉంటుంది. హీరోనే ఏదో కనిపెట్టి ఒక విషయాన్ని చెప్తారు, కానీ మనకి మాత్రం ఓహో ఇదా నెక్స్ట్ ఏం కనిపెడతారు అన్నట్టు ఉంటుంది. సిడ్ శ్రీరామగారు పాడిన పాట బాగుంది. ఇక ఇంటర్వెల్ ముందు 20 మినిట్స్ ఆ టైంలో ఇంట్రెస్ట్ కలిగింది. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అంతా బోరింగ్గానే ఉంది. క్లైమాక్స్లో విలన్ని కనిపెట్టలేము, కానీ రీజన్ మాత్రం ఓవర్ ద టాప్గా ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా ఇంట్రెస్టింగ్గా లేదు. 2 లవ్ సాంగ్స్ ఉన్నా కానీ ఫీల్ క్రియేట్ అవ్వలేదు. లవ్ ఫీల్ సుధాకర్ గారి రోల్ కూడా చాలా లిమిటెడ్గానే ఉంది. పటాస్ హీరోయిన్ రోల్ ఉన్నాగాన ఆమె కంటే లాయర్ అయిన హీరోనే ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేసుంటాడు. హీరోయిన్ రోల్ కూడా తక్కువే. సముద్రకనిగారు డబ్బింగ్ వేరొకరి చేత వేరొక యాస్లో ట్రై చేశారు, కానీ ఆయన రోల్ కూడా లాస్ట్ వరకు ఫాలో అవ్వలేదు అనిపించింది. సో ఫైనల్గా మూవీ ఎడిట్ ఏంటంటే ఒక లాయర్ని సొంతంగా వాదించుకోవడం వరుస హత్యలో ఇక కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది ఇలా, కానీ లాజిక్స్ నిజాన్ని అన్బోల్డ్ చేసే ఇన్వెస్టిగేషన్ నాకు క్లైమాక్స్లో ఇంకా ఒక కీ రోల్ బ్రతికి ఉండడం, ఇవన్నీ ఇంకా మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.